పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రత్యేకంగా బుజ్జి అనే కారును తయారు చేయించింది మూవీ టీం. ఇప్పుడు ఈ బుజ్జినే చర్చంతా. సినిమాలో ప్రభాస్ వినియోగించే ఈ ప్రత్యేకమైన కారు ఎక్కడ తయారు చేశారు, ఎంత ఖర్చు చేశారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నాలైతే మనం చేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్గా నటించింది. అలాగే ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమాలో ప్రభాస్ వినియోగించే ప్రత్యేకమైన కారు బుజ్జిని అభిమానులకు పరిచయం చేసింది. ఇందుకోసం భారీ ఈవెంట్ నిర్వహించడం అనేది గమనార్హం. ఒక ప్రత్యేకమైన డిజైన్తో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం కల్కిలోని బుజ్జి గురించే నెట్టింట చర్చ జరుగుతుంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు, డిఫరెంట్ లుక్లో ఉన్న ఈ కారును ఎక్కడ తయారు చేశారు అనే విషయాలు తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఈ బుజ్జికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. స్పెషల్ కారును తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహేంద్ర, జేఎం ఆటోమోటివ్ జట్టు కట్టాయి. ఈ రెండు కంపెనీల నిపుణులు సారథ్యంలోనే బుజ్జికి ఈ రూపం ఇచ్చారట. ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేసినట్లు తెలుస్తుంది. ఈ కారు బరువు దాదాపు 6 టన్నులు ఉంటుందంటూ, అలాగే దీనికోసం ఏకంగా 7 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందట మూవీ టీం. ముందు 2 వెనుక భాగంలో ఒక భారీ టైర్ కలిగి ఉన్న బుజ్జి ప్రభాస్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది. ఈ కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులను పరిచయం చేశాడు. ముందు టైర్ రిమ్ సైజ్ 34.5 ఇంచులుండగా టైర్ లెంత్ అయితే 6700 mm ఉంది. విడ్త్ వచ్చేసి 3380 mm, హైట్ 2186 mmగా ఉన్నాయి. ఈ కారును నడిపేందుకు ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేశారు. పైన గ్లాస్తో బాడీ ఇచ్చారు. ఈ కార్ పవర్ 94 కిలో వాట్స్, టార్క్ 9800 Nm జనరేట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 47 kWhగా ఉన్నట్లు తెలుస్తుంది. కల్కి కోసం మహీంద్రా కంపెనీలో బుజ్జిని తయారు చేసినట్లు తెలిసింది. ఆ కారును ఫ్యాన్స్కు పరిచయం చేసిన క్రమంలో మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర ఓ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ మూవీ టీంపై ప్రశంసలు కురిపించారు. పెద్ద ఆలోచనలు చేయడంలో వెనకడుగు వేయని నాగ్ అశ్విన్, అతని బృందాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా బృందం పవర్ ట్రైన్ కాన్ఫిగరేషన్, ఆర్కిటెక్చర్ పనితీరును గమనిస్తూ ఫ్యూచరిస్టిక్ వెహికల్ కోసం కల్కి బృందానికి సహాయం చేసింది. వాస్తవానికి వాహనం వెనుక టైర్ కోసం 2 మహీంద్రా ఈ మోటార్లు అమర్చారు. జేఎం ఆటోమోటివ్స్ ఇందులో తన వంతు సహకారం అందించింది అంటూ రాసుకొచ్చారు. ఇక గేమ్ స్టార్ట్ అవుతుందంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర.